కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా. కోరిక లేనివాడు ఎవరు లేరు ప్రియదేవుని పిల్లారా. కానీ ఆ కోరికలు నెరవేర్చబడక, ఆ కోరికలు తీరక చాలామంది బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉంటారు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో కూడా అంతే, చాలా కోరికలు ఉన్నాయండి, కానీ నా కోరికలు నెరవేర్చబడట్లేదు అని అనుకుంటున్నారేమో. దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. మరి ఆయన అంటున్నారు, నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ప్రభు అంటున్నారు. ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి, మీ హృదయంలో నింపుకోండి. ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యని థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును.